నేను పర్వీని డీటెయిల్ చూస్తే ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉన్నట్లు దర్యాప్తు అధికారులే అనుమానం వ్యక్తం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లంగర్ వేయకుండా ప్లాస్టిక్ తాడుతో బోట్లను కట్టారని, యజమాని వైసీపీ నేత కావటం దీనిని మరింత బలపరుస్తుందని తెలిపారు. టన్నుల బరువు ఉన్న పడవలు కౌంటర్ వెయిట్లను ఢీకొట్టాయన్నారు. అదృష్టవశాత్తు కట్టడం గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీకి బాంధవ్యంగా ఉండడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనేటువంటిది ఆలోచన ఈవేళ ఎవరైతే రైతులు కానీ రైతు సంఘాలు కూడా వ్యక్తపరిచినటువంటి స్థితిలో మరి ఆ కంప్లైంట్స్ ఇవ్వడం, దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అక్కడ స్థానికులు కూడా హెచ్చరించారు, ఏదైతే మీరు ఇట్లా ప్లాస్టిక్ తాడి కట్టారు, ఇంత ఫ్లడ్ వస్తుంది, దీన్ని లంగర వేసి జాగ్రత్త చేసుకోమని చెప్పినా కూడా మరి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే వాళ్ళ మనసులో వేరొక భావన ఉందా అనేటువంటిది కూడా ఒకటి అనుమానం ఇవాళ దర్యాప్తు సంస్థ వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 3 బోట్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి గుంటూరు జిల్లా ఉద్దరండపాలెం వైపు ఉండేవి. ఏదైతే ఈ యొక్క వరదకు ముందే అంటే కొన్ని రోజుల ముందు మాత్రమే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వైర్ కట్టారు. అంటే ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద వేగానికి అనుకూలంగా తీసుకొచ్చి ఇక్కడ మరి ప్లాస్టిక్ తాడుతో పెట్టి ఉంచారా అంటే ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి అంటే మరి ఈ రకంగా ఏవైతే 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి 1 to 1 ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీకి బాంధవ్యంగా ఉండడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనేటువంటిది ఆలోచన ఈవేళ ఎవరైతే రైతులు కానీ రైతు సంఘాలు కూడా వ్యక్తపరిచినటువంటి స్థితిలో మరి ఆ కంప్లైంట్స్ ఇవ్వడం, దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏపీలో ఎడతెరిపి